మావా చూడురి పిండి లేకుండా చేపలు ఎట్లా పట్టాలో జబర్దస్త్ పట్టినాం మేమైతే. ఉత్తి గాలాలతో గిన్ని చేపల ఉట్టి 3 గాలాలతో చేపలు జబర్దస్త్ పడ్డాయి. ఒక్కసారి మొత్తం వీడియో చూడురు మావా. అట్లానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. కామెంట్ అస్సలు వదలకురి, ఎట్లా పట్టాలో ఏందో కామెంట్లో నేను పెడతా చూడురి. పిండి లేకుండా గాలాలు ఎట్లా పట్టినా చూడురు మావ. ఒక్కసారి చూడు గాలం చూడు మావ ఏడ తట్టిందో. మినిమం 2 కిలో ఉంటుంది మావ చేప. ఏ మిస్ కాకుండా వచ్చేస్తుంది మన దానికి. చూడురు మావ ఎట్లున్నదో. వెళ్తానికి గిట్ట వెళ్తలేదు అట్లుంటుంది. పిండి లేకుండా మస్తు పట్టిన మావ. మొత్తం వీడియో చూడరు మీరు, మీకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఎవడు పట్టలేరు ఇట్లా, ఫిషింగ్ గిడ వేయలేరు, అట్లుంటుంది మనతోటి. ఒక్కసారి అందరు చూడురి. ఇగో మావ మనోడు వేస్తుండు, ఒకసారి చూడురి ఎట్లా పడుతుందో చూద్దాం మనం గిట. ఎంత సైలెంట్ పోతే అంత మంచిది మావ. ఎండకి జబర్దస్త్ కనిపిస్తాయి చేపలు. జర్ర 3 గాలాలు పైన వేసి గుంచి కొడతా చూడు మామ మనోడు. అమ్మమ్మ అగో వడ్డ చూడు మామ, జబర్దస్త్ చేప పడ్డది. ఎట్లా కొట్టుకుంటుంది చూడురి. ఓన్లీ పిండి లేకుండా మామ, అది పిండి లేకుండా ఎట్లా పడ్డది చూడురి. ఇది 2వ చేప మామ. పడుతున్నాం ఇంకా 10 చేపల దాకా పట్టినాం. మొత్తం వీడియో చూస్తే మీ జబర్దస్త్ ఉంటుంది చూడురి. అట్లానే సబ్స్క్రైబ్ చేసుకోరు మావ. ఇగో మావ 2 చేపలు. ఒక్కసారి చూడు మామ ఏడ తట్టిందో. పిండి లేకుండా మావ, పిండి లేకుండా ఇప్పటివరకు ఎవ్వరు పట్టలేరు. పిండి లేకుండా పట్టినాం మనం. గట్లుంటుంది. పిచ్చోళ్ళు అయిపోతారు మామ చూస్తే. చేపలు అట్లా పడ్డాయి, పిండి లేకుండా పడ్డాయి అంటే ఒక్కసారి మీరు కూడా ఆలోచించురు మామ. మస్తు ఉన్నాయి చేపలు అయితే, జబర్దస్త్ పడ్డాయి. ఒక్క లైక్ కొట్టుకోరు మామ. చూడురు మామ, గిదే 3 గాలాలు, గీ 3 గాలాలు, గీ 3 గాలాలు, మొత్తం 6 గాలాలు అయితే మావ. చేప తెప్పమని కొడితే చేప అస్సలు మిస్ కాదు. మనోడు వేస్తాడు చూడు. ఒక్కసారి ఒట్టే తీరు మీరు చూడురు మావ, జబర్దస్త్ ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి పడుతుందేమో చూద్దాం. లోపల వేయండి ఇక మనోడు. చేప అయితే కనిపించిందంట, చెప్తుండు. మెల్లగా పోవాలమ్మా, లేదంటే చేప వెళ్ళిపోతుంది. ఉన్నదంట కొట్టిండు మామ, మిస్ అయిపోయింది. మనకి అది చూసినావా, కనిపిస్తుందా? చూడరు మావా, ఇది ఈజీ టెక్నిక్ మావా. వేసుకోవచ్చు, చేపలు మంచిగా పడతాయి. ఇది ఈజీ టెక్నిక్ మావా. ఎవరైనా మన దోస్తులు చేపలు పట్టేటోళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయరు మావా. మంచిగా పట్టవచ్చు ఇట్లా చేపలు. ఎట్లానో టెక్నిక్ చూపిస్తాం మేము గిట. ఫుల్ వీడియో చూడరు, ఎట్లా పట్టాలో గిట ఉంటుంది మొత్తం. మనోడు చూస్తుండు ఇంకేడున్నాయి చేపలని. మనోనికి కనిపించింది ఆడ చేప చూడు, మెల్ల పోతుడు. వేసిండు మామ. లేదు, వెళ్ళిపోయింది. చూడు మావా, కనిపించిందట చేప, పోతుండు మనోడు. ఇదైతే మిస్ కావద్దని నేను అనుకుంటున్నా. అగ్గో మా పడ్డది చూడురి, ఎంత ఈజీగా పడ్డది చూడురు మా. ఇట్లా కొట్టే తీరిక ఎవ్వనికి రాదు మావ. మనం కొడతాం ఇట్లా చేపల్లోని. చూడు మా ఎట్లా ఉరుకుతుందో చేప. అది ఏడబోతుందో తప్పించుకుంటుందో అని భయమవుతుంది జరా. రావాలి గడ్డ దాకా, వచ్చేదాకా చూడాలమ్మా. వస్తుంది. చూడురుమా, కళ్ళల్లో గుచ్చుకుంది చూడురుమా. 3 గలాలు కళ్ళ గుచ్చుకోపోయింది. ఏడ మిస్ అవుతుందమ్మా, ఇట్లా అస్సలు మిస్ కానీ కాదు. కనిపిస్తుందా?
చూపి నేను పప్పున చెడి కూడమని తెచ్చుకోమని పోయిన ఆరాక ఆయన అట్లకే అన్నాడు ఆయన అచ్చా అట్లనా చేపలు అయితే కనిపిస్తలేవు. జర లోపల పోదామని చెప్పిన, పోతుండు లోపలికి. జర్ర ఎండ గట్టిగా కొడితే కనిపిస్తేమో పైనకి, ఇక చూడాలి. అవునని కనిపించిందంట. అరే మిస్ అయిపోయింది మావా. దాని పొట్టు వచ్చిందా, పెద్దనే ఉన్నది, తీసేస్తున్నది. ఓకేనా హాయ్ ఫ్రెండ్స్, బయలుదేరుతున్నాం హనుమంతోటి. ఎన్ని వేసినా సరే మిస్ అవుతున్నామో, ఏం అర్థమవుతలేదు. చేప మిస్ అయిపోతుంది. ఇప్పుడు గిట్ట మిస్ అయింది. పడితే ఎట్లయినా పట్టేదాకా వదలం మేము. ఇక ఇక్కడ పడతలేవు అని చెప్పి లోపల పోమన్నా, లోపల పోతుంది మనోడు. చూసినంట ఒక చేపని. ఇక పడితే మంచిగా ఉంటుంది, లేదంటే పోయిందంట మా. ఆ కొనాకి అనిపించిందని చెప్పిండు. వడ్డ మిస్ అయిపోయింది మా. చూడు చాలా పెద్దది అదైతే, చాలా అంటే చాలా పెద్ద ఉంది. బొచ్చ అనుకుంటున్నాను నేను తెలిసి. మిస్ అయిపోయింది మావా. ఇట్లా కాదని చెప్పి వేరే ప్లేస్కి వచ్చేసినాము. జర్ర లోపలికి పోదామని చూస్తున్నాము. అటు పోదాం ఇక.
చేప మిస్ అయిపోతుంది మావా, చూడురు ఒకసారి. అగో చాలా మిస్ అయిపోతుంది చేప, అయితే జారిపోతుంది మొత్తం, పొట్ట వెళ్తుంది మొత్తం, అది గాలానికి మొత్తం పొట్టే వస్తుంది, చేప అయితే అది దిగుతలేదు. ఇక వేరే తనకి వేసి కొడదామని చెప్పి లోపలికి వెళ్ళిపోదామని చెప్పి వచ్చేసినాం. చేపలు అయితే మిస్ అయిపోతున్నాయి మామ, ఏం అర్థమైతే లేదు. పెద్దగా ఉన్నాయి చేపలు అయితే. వేరే తానికైతే వచ్చేసినాం, వీడైనా పడాలని చూస్తున్నాం. పడ్డది మామ, చూడురి ఎట్లా గుంస్తుంది చూసి. ఎట్లా గుంస్తుంది చూసిరా. చేప ఎట్లైనా ఒడ్డుకు తీసుకురావాలి, అది ఏడ మిస్ అవుతుందో భయం అవుతుంది మామ. ఎట్లా కొట్టుకుంటుంది చూసినావా మామ చేప. అస్సలు ఇంటలే చేప అయితే. మెల్ల ఒడ్డుకు తీసుకురమ్మన్నా తీసుకొస్తాడు. అట్టెట్లా వేసి చేతులను పట్టుకొని వస్తుంది మనోడు. చూడండి మా ఎడ గుచ్చుకుందో, చెక్కి లోపల గుచ్చుకుంది, అస్సలు ఓనే పోదు చేప చెక్కిలు ఎట్లా గుచ్చుకుంటే. ఇంకోటి పడతామని పోయినాము, పడ్డది మా చూడురి, అది కూడా సై గుంజుతుంది. గది ఎడ పోతుందో భయం అవుతుంది మనకి. వద్దు మెల్లరా, నేను రావాలా పిసికేస్తా చెల్లుతోని. నడుముకి తట్టిందిరా. మన గొరక పిల్ల కనిపించింది, చేతితో వేసిండు గొరక, అది గిట చనిపోయి తీరులో ఉన్నది. నేను అన్నట్టేమో నడుముకైతే తట్టింది, సై తట్టింది, అస్సలు ఊసిపోదు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ లైవ్ ఫిష్ అంటారు దీన్ని. చూడు మా ఎన్ని చేపలు అయితే పట్టినామో, ఇవన్నీ పిండి లేకుండా పట్టినాము, మస్తు పట్టినాం. మళ్ళా చూసిరుగా మీరు కూడా ఫుల్ వీడియోలో. దోలాడుతున్నాం, ఏడున్నాయి చేపలు, ఇంకా ఏడున్నాయా అని చూస్తున్నాం, కనిపిస్తలేవు. మేము చేసే సప్పుళ్ళకి జంప్ అయినాయి చేపలని, ఇక దోలాడాలి.
మనోడు పట్టిండట ఒకటి చూడు, ఆ లాస్ట్లో పోయిండు. ఇక వీడియో గురించి అని ఉరుకుతున్నా నేను గిట. పెద్దదే పట్టిండు. ఈ ఆడదాకా కురికేసేది దమ్ పట్టిన చేప అయితే మంచిగా గుంజిడు మానోడు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మై సెకండ్ వన్. నేను కొట్టిన దీనికైతే తోకకి తట్టింది ఏకంగా, అస్సలు వదలదు తోకకి. ఏడ పోతుంది అని చెప్పి ఉరికొచ్చిన. తోక దిగిందా చూడండి ఫ్రెండ్, దీనికి తోకకు దిగింది. తోకకి అట్లా ఉంటుంది మన తోటి. సైజు ఇది కూడా సేమ్ ఇందాక పట్టినావు అదే. ఇది వెళ్తలేదు ఫ్రెండ్స్, మరి ఘోరంగా దిగింది. హాట్ ఇట్లా ఉంటుంది. అస్సలు వెళ్తలేదు, తనలాడుతుంది మనోడు. వస్తుంది వస్తుంది వస్తుంది. ఇంటికి తోకమే కాలేటు అట్లా పట్టుకో. ముక్కలు మొత్తం ఇంకా నాకు మిస్ అయినాయి. రైట్ వదిలేసి సాధించడం ఫ్రెండ్స్. అటు ఇటు ఇంకోటి గుంజిని మా పోతున్నా నేను గిట. ఊకే అటు ఇటు ఉరిపిస్తున్నాను. మస్తు కొట్టిండు చేప అయితే, ఒడ్డుకైతే ఎత్తుకొచ్చిండు. ఇక నేనైతే ఉరుకుతున్నా ఆడదాకా. ఇది ఏడా తట్టిందో చూడాలి. చూడండి మా ఎన్ని పడ్డాయో. ఇవన్నీ పిండి లేకుండా పట్టినాం 3 గాలలకి.